గైస్ గత రెండేళ్లలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ ఒకరు. ముఖ్యంగా మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాడు హైదరాబాదీ స్టార్ బౌలర్. ఈ క్రమంలోనే గత రెండేళ్లలో 42 ఇన్నింగ్స్లలో మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు సిరాజ్. అయితే అతని గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. అంతేకాకుండా ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే మహమ్మద్ సిరాజ్ కు టీమిండియాలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆడడం అనుమానాస్పదంగానే ఉంది. వెన్నునొప్పి చికిత్స కోసం అతను న్యూజిలాండ్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనిని పరిశీలించిన తర్వాత బుమ్రాకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. బుమ్రాకు మరింత విశ్రాంతి అవసరమని న్యూజిలాండ్ మెడికల్ రిపోర్ట్ సూచిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి అతడు తప్పుకోవడం ఖాయం. అతనికి బదులుగా మహమ్మద్ సిరాజ్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం. అయితే బ్యాకప్ ప్లేయర్ ని సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయని, బుమ్రా 100% ఫిట్ గా లేకుంటే ఛాంపియన్స్ ట్రోఫీకి మహమ్మద్ సిరాజ్ ను పంపాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 19 నాటికి జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించలేడని తేలితే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి అతనిని తొలగించే అవకాశాలున్నాయి. అతని స్థానంలో అనుభవం దృష్ట్యా మహమ్మద్ సిరాజ్ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై మరికొన్ని రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది. కాగా టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారు? జస్ప్రీత్ బుమ్రా కోలుకొని ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలనుకుంటున్నారా, లేదా మహమ్మద్ సిరాజ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.